వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఎస్ఆర్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే, మా ఇంటి దగ్గర ఒక వైట్ వాడబోత అయితే పెద్దది ఉంది కదండి, దాంతో అయితే కబడ్డీ ఆడుకుంటాడు. అది ఆ బోత అయితే ఎవరిని చూసినా కూడా, ఎవరు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా దానికి నచ్చని వాళ్ళు కూడా వస్తే అది అస్సలు వదలదు. ఎవరిని రోడ్డు వెంట వెళ్ళే వాళ్ళని కూడా వాళ్ళు వెంటపడి మరి కరవడం కానీ లేదంటే వెంట పెట్టడం పరిగెత్తిస్తుంది ఆ బోత అయితే. ఇప్పుడు మా అఖిల్ అయితే దాంతో కబడ్డీ అయితే ఆడుతాడు. ఆ బోతనైతే టచ్ చేస్తాడట. ఆ బోత అయితే టచ్ చేయనివ్వకుండా మెల్ల వంచేసి అలా కరవడానికి అయితే చూస్తుంది. కానీ అఖిల్ అయితే నేనైతే కంపల్సరీ టచ్ చేసి కానీ వదలను అనేసి అయితే మొండి పట్టుతో ఉన్నాడు. దాన్ని టచ్ చేయడానికంటే చాలా టైం పట్టిందండి. ఎందుకంటే అదైతే దగ్గరికి ఎవరిని కూడా రానివ్వట్లేదు, కరవడానికి అయితే చూస్తుంది. కానీ మా ఇంటి ముందు ఒక మామిడి చెట్టుకి దిమ్మ ఉంది కదండి, పెద్ద అరుగు, దాని మీదకి ఎక్కేసి మరీ టచ్ చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇస్మార్ట్ ఎస్ఆర్ వ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని అయితే ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వలన నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందుకోసం ఇలాంటి వీడియోలు ఎన్నో చూడాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత మాత్రాన ముట్టడానికి అయితే ఒప్పుకోలేదు, ఏం చేస్తాడా అనేసి లాస్ట్కి వచ్చి ఎలాగో ఒకలాగైతే టచ్ చేశాడు బోతనైతే. అది టచ్ చేసిన వెంటనే వదిలిగానే అదైతే దూరంగా వెళ్ళిపోయింది. మా ఇంటి దగ్గర గిన్నె కూడా ఉంది కదండి, ఆడ గిన్నె కొడి. అప్పుడు గిన్నె కొడి గురించి వీడియో అయితే చేశాను. గుడ్లు వేరే దగ్గర పెట్టేది కదా, అదేనండి ఆ గిన్నె కొడిని. వైట్ గిన్నె కూడా అయితే చనిపోయింది. అలాగే కోలు వండడం వలన అయితే మొక్కలు అయితే ఏవి వండట్లేదు. మొక్కలన్నీ ఇలా ఇతనాలు జల్లడము, చిగుర్లు అయితే వస్తున్నాయి. వచ్చాకేమో ఆ కోలు అయితే కురికేస్తున్నాయి. ఇంకా కోలుకి తోడైతే మా వాడబోత అయితే ఇంకా ఎక్కువగా చిగురు రాగానే వెళ్ళిపోద్ది. దాని దగ్గరికి వెళ్ళాలంటే భయము. మొత్తం మొక్కలను అయితే పాడు చేసేసాయి. ఇప్పుడు కూడా మొక్కల్లో అయితే కోలు ఉన్నాయి. ఎంత తోలినా కూడా మళ్ళీ మనం ఉన్నంతసేపు అయితే వెళ్ళిపోతాయి, మళ్ళీ అందులోకి అయితే ఎంటర్ అయిపోతాయి. ఎందుకంటే చిగురులు వచ్చిన మొక్కలు కదా, వాటికి తినడానికి బాగుంటాయి. అలాగే పురుగు అవి ఉంటాయి కదా, అందుకోసం అనేసి అయితే ఆ మొక్కల దగ్గరికి వెళ్తాను ఎక్కువ.